హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సూర్య స్టడీ సర్కిల్. నేను మీ సూర్య. అయితే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గరని ఇంకా మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన స్టూడెంట్స్ మనకు పంపించిన క్వశ్చన్స్ని ఆధారంగా చేసుకుని ఏ ప్రశ్నలు అయితే అడుగుతున్నాడు, ఎస్పెషల్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో మనం అదే చెప్తున్నాం కాబట్టి ఆ టాపిక్ పైన మనం కాన్సెప్ట్ చేస్తున్నామండి. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లో జీకే కరెంట్ అఫైర్స్లో ఏ లొకేషన్లో బిట్ అడుగుతున్నాడు, మనం ఎలా దాన్ని సాధించాలి. సో మనకు ఆల్మోస్ట్గా ఒక కన్క్లూజన్ అయితే వచ్చిందండి. అయితే అదే ప్యాటర్నే ఫాలో అవుతాడు అన్న గ్యారెంటీ అయితే లేదు, బట్ అవి కూడా ఫాలో అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నేర్చుకోండి. ఈ బోర్డు పైన కనిపించేటువంటి ప్రతి బిట్ మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో వచ్చినటువంటి బిట్లు. అంటే 11th అంటే నిన్న జరిగినటువంటి ఎగ్జాము, మొన్న జరిగినటువంటి ఎగ్జాము, ఆ ముందు రోజు జరిగినటువంటి ఎగ్జాము, ఆ ముందు రోజు జరిగినటువంటి ఎగ్జామ్స్ని బేస్ చేసుకొని మనకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా కొన్ని బిట్లని రూపొందించడం జరిగిందండి. ఈ బిట్లే చాలాసార్లు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఇందులో ఒక్క క్వశ్చన్ 3 సార్లు రిపీట్ అయింది. అంటే 3 ఎగ్జామ్స్కి మళ్ళీ రిపీట్ అయింది. సో గమనించండి ఎంత ఇంపార్టెంటో. ఎవరు నెగ్లెక్ట్ చేసుకోవద్దు. ఏమో మళ్ళీ మీ ఎగ్జామ్కి కూడా రావచ్చేమో. ఇప్పుడు ఇక్కడ పడినటువంటి బిట్లు 2 సార్లు 3 సార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. సో గమనించండి, నీట్గా వీలైతే ఒక నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోవడానికి అంత టైం అయితే ఉండదు నన్ను అడిగితే. సో నోట్స్ రాసుకోవాల్సిన పనే లేదు. సింపుల్గా 1కి 2 సార్లు వినండి. 1కి 2 సార్లు వినండి. సో వింటే బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ రాసుకుంటూ కూర్చుంటే అదొక పెద్ద టైం వేస్ట్. ఓకే అండి, ఇంకా టైం వేస్ట్ ఎందుకు. సో క్లాస్లోకి వచ్చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ జీకేలో భాగంగా ఏమేమి ప్రశ్నలు ప్రీవియస్గా మనకు అడిగినాడు, నిన్న మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లో అన్న విషయానికి వచ్చినప్పుడు గమనించండి మిత్రులారా. ఫస్ట్ ప్రశ్న ఏమంటున్నాడంటే, యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగించినటువంటి తొలి భారతీయుడు. మన యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించినటువంటి మొదటి భారతీయుడు ఎవరు అన్న విషయానికి వచ్చినప్పుడు వాజ్పేయి అండి, అటల్ బిహారీ వాజ్పేయి. ఏ సంవత్సరంలో అంటే 1977వ సంవత్సరంలో. ఈ బిట్టు డైరెక్ట్ క్వశ్చన్ అడిగినాడు. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీలో హిందీలో ప్రసంగించినటువంటి తొలి భారతీయుడు ఎవరు అనేసి. ఎవరండి? వాజ్పేయి. అలాగే ఇంకొక చిన్న ప్రశ్న అండి, ఇంతకు ముందు కూడా డిఎస్సిలో చాలాసార్లు అడిగినటువంటి ప్రశ్న. యక్షగానం అనేటువంటి కళ ఏ రాష్ట్రానికి సంబంధించింది? యక్షగానం అనేటువంటి కళ ఏ రాష్ట్రానికి సంబంధించింది అన్న విషయానికి వచ్చినప్పుడు కర్ణాటకనండి. ఏది? కర్ణాటక. సో అదే యుఎన్ఓ ప్రస్తుత సెక్రటరీ జనరల్ గుటెరస్, యాంటోనియో గుటెరస్ అనేటువంటి వ్యక్తి 2017 ఇంకా ఉన్నాడు. ఈయన మనకు యుఎన్ఓ సెక్రటరీ జనరల్ అన్నట్టు. తర్వాత ఇండియా మొత్తం ఎవరండి? మన భారతదేశం మొత్తం గ్రంథాలయ వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు? మన భారతదేశం మొత్తం గ్రంథాలయ వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారు అన్న విషయానికి వచ్చినప్పుడు నవంబర్ 14వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు వారం రోజులు జరుపుకుంటారండి. అర్థమవుతుందండి? మన భారతదేశం మొత్తం నవంబర్ 14 నుండి నవంబర్ 20 వరకు ఈ వారోత్సవాలు జరుపుకుంటారు అన్నట్టు. అయితే నెక్స్ట్ చూడండి, 2024 ఒలింపిక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత? అంటే భారత్ ఎన్ని పథకాలు సాధించింటే ఏ స్థానంలో ఉంది అంటే డైరెక్ట్ క్వశ్చన్ అండి. 71వ స్థానంలో నిలిచి ఉంది. అయితే అందులో పొందిన పథకాల సంఖ్య 6. అందులో 1 రజతం, 5 కాంస్యం. అయితే 1 కూడా గోల్డ్ మెడల్ రావడం వచ్చింది లేదన్నట్టు. నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ని ఎప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది? ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల ఆర్డినెన్స్ని ఎప్పుడు అమల్లోకి తీసుకురావడం జరిగింది? మీకు అందరికి బాగా తెలుసు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి ముందు ఇదే పనిలోనే ఉండినారు అన్నట్టు. సో అయితే ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే ఏప్రిల్ 17, 2025 అండి. ఏప్రిల్ 17,
2025. అయితే దాన్ని ఎప్పుడు ప్రకటించారు అంటే 16th ఏప్రిల్ 25 అండి. 16th ఏప్రిల్ 2025 అంటే ఒకరోజు ప్రకటన చేసినారు. దాన్ని వెంటనే అమల్లోకి తీసుకొచ్చినారు. దాన్ని ప్లాన్ చేసేసినారు. మళ్ళీ డివిజన్స్గా విభజించడం జరిగింది. తర్వాత మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అర్థమైందండి. నెక్స్ట్ రామచరిత మానస్. ఏనండి, రామచరిత మానస్ను రచించినటువంటి వ్యక్తి ఎవరండి? బాగా తెలుసు, తులసిదాస్. ఎన్నిసార్లు అడిగినాడు. ఇలాంటి బిట్టే ఇంకొకటి అడుగుతున్నాడండి. పంచతంత్ర కథలు ఎవరు రచించారు? ఎవరండి? రవివర్మ. సో గుర్తుపెట్టుకోండి. మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్. మై జర్నీ ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అన్న విషయానికి వచ్చినప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. అలాగే అడిగినటువంటి బిట్టు వింగ్స్ ఆఫ్ ఫైర్. వింగ్స్ ఆఫ్ ఫైర్ గ్రంథకర్త ఎవరు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. నెక్స్ట్ చూడండి, అంటే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినది, గ్రంథాల పైన ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఇట్స్ వెరీ క్లియర్. అర్థమవుతుందండి. ఇంకొన్ని గ్రంథాలు కూడా ఇక్కడ లాస్ట్లో రాశానండి నేను. అదే విషయానికి వచ్చినప్పుడు చూడండి, మా కొద్దీ తెల్ల దొరతనం. ఏంటండి? మా కొద్దీ తెల్ల దొరతనం. మాకు ఈ తెల్ల దొరతనం వద్దు అని ఒక గ్రంథం రచించడం జరిగింది. మా కొద్దీ తెల్ల దొరతనం అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ. ఎవరండి? గరిమెల్ల సత్యనారాయణ. అంటే మనం ఇక్కడ క్షుణ్ణంగా గమనించినట్లయితే పుస్తకాలు వారి యొక్క రచయితల పైన బిట్ అనేది అడుగుతూ వస్తున్నాడు. మనం జరిగినటువంటి ఎగ్జామ్స్ని కన్సిడర్ చేస్తే గ్రంథాలు రచయితల పైన ఒక బిట్ అడుగుతున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఫుల్ ఫామ్స్ అడుగుతున్నాడు అండి. అబ్రివేషన్స్ చూడండి, ఏమేమి అబ్రివేషన్స్ అడిగినాడు. ఈఎస్ఆర్డి యొక్క అబ్రివేషన్ ఏంటి, ఫుల్ ఫామ్ ఏంటి, ఎలిసా ఫుల్ ఫామ్ ఏంటి, సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటి, ఇక్రిషాట్ ఫుల్ ఫామ్ ఏంటి అనే ప్రశ్నలు తరచుగా అడగడం జరిగిందండి. అయితే గత స్టార్టింగ్ ఇంకా అడుగుతూ వస్తున్నాడు. అయితే ఈఎస్ఆర్డి యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజెస్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ అంటారండి. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్. ఎలిసా ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోస్ ఆర్బెంటర్. ఇమ్యునోస్ ఆర్బెంటర్ ఎస్ఏ. ఇమ్యునోస్ ఆర్బెంట్ ఎస్ఏ. సో ఎంజైమ్ లింక్డ్ ఇమ్యునోస్ ఆర్బెంట్. ఇమ్యునోస్ ఆర్బెంట్ ఎస్ఏ. ఇమ్యునోస్ ఆర్బెంట్ ఎస్ఏ. ఇమ్యునో ఆర్బెంట్ ఎస్ఏ. సో ఇక్కడ వేస్తుంది చూడండి, ఇమ్యునోస్ ఆర్బెంట్ ఎస్ఏ. సో నెక్స్ట్ సిటిఆర్ఐ. సిటిఆర్ఐ ఫుల్ ఫామ్ ఏంటి అంటే సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీనిపైన డైరెక్ట్గా ఆప్షన్స్లో ఇచ్చేసినాడండి. మనకు ఆప్షన్స్లో ఇదే ఆన్సర్ ఇచ్చినాడు. ఇంకొకటి కూడా ఉంది మనకు ఆప్షన్స్లో, మనకి ఇదే ఆన్సర్ ఇచ్చినాడు కాబట్టి ఇదే మాట్లాడుకుంటున్నాం మనం. సో సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఐసిఆర్ఐఎస్ఏటి ఇక్రిషాట్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉంది అన్నట్టు. ఈ ఇక్రిషాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఇంటర్నేషనల్. చాలా 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 ఇంపార్టెంట్. చాలాసార్లు అడిగిండు, రిపీట్ కూడా చేసినాడు 2 సార్లు ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్లోనే. అంత ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 2 times రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఇప్పుడు మొన్న జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్లోనే ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఎరిడ్ ట్రాపిక్స్. సెమీ ఎరిడ్ ట్రాపిక్స్ అనేటువంటి మనకి ఇది ఒక ప్రయోగశాల. ఓకేనండి. సో నెక్స్ట్ చూడండి, అంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే ఒక అబ్రివేషన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఒక అబ్రివేషన్ ఖచ్చితంగా అడుగుతున్నాడు. ఒక పుస్తకం గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ చూడండి, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? బెంగళూరు. మళ్ళీ గమనించాలి, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? బెంగళూరు. అంటే ఇన్స్టిట్యూట్లు వాటి యొక్క స్థావరాలు. నెక్స్ట్ ప్లాస్మా ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ కలదు? గుజరాత్. వీటి గురించి నేను ఏం ఎక్స్పాండ్ చేయట్లేదండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో. ఇంకొకటి ఏంటంటే మనం అంతా లెంతీగా గుర్తుపెట్టుకోవాల్సినంత టైం మనకు లేదు.
ఆల్రెడీ ఎగ్జామ్స్ ఆర్ గోయింగ్. సో కాబట్టి నేను డైరెక్ట్ క్వశ్చన్స్ ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, గమనించండి. ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరు. అటామిక్ రీసెర్చ్ ప్రయోగాలు జరిగేటువంటి ప్రదేశం ఏంటి? ఇది ఎన్నిసార్లు అడిగినాడో, ఎప్పుడు డిఎస్ ఉన్నా కూడా దానిపైన పెట్టి ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అడిగినాడు. అటామిక్ రీసెర్చ్ ప్రయోగాలు ఎక్కడ జరుగుతాయి? ఎక్కడుందండి అటామిక్ రీసెర్చ్ సెంటర్ మనకు? పోఖ్రాన్. ఎక్కడండి? పోఖ్రాన్, రాజస్థాన్లో. మనకు పోఖ్రాన్ అనేటువంటి ప్రాంతంలో అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు అటామిక్ రీసెర్చ్ ప్రయోగాలు అనేవి చేస్తారన్నట్టు. సో నెక్స్ట్ ఏంటంటే ఏ దేశంలో మన దేశంలో అత్యధికంగా పవన శక్తిని ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది? అర్థమవుతుందా అండి? మన భారతదేశంలో అత్యధికంగా పవన శక్తి విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉందండి. ఎవరండి? గుజరాత్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉంది. దాని తర్వాత కర్ణాటక థర్డ్ ప్లేస్లో ఉందండి. అర్థమవుతుందా అండి? సో ఇక్కడ పవన ఎనర్జీ, విండ్ ఎనర్జీ. సో నెక్స్ట్ మన భారతదేశంలో అత్యధికంగా సోలార్ ఎనర్జీని, ఈసారి జరగబోయే ఎగ్జామ్స్కి రావాల్సినటువంటి బిట్ ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో తగ్గుతుందండి, గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ. సో సోలార్ ఎనర్జీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. విండ్ ఎనర్జీ అయితే గుజరాత్, సోలార్ ఎనర్జీ అయితే రాజస్థాన్. రెండో ప్లేస్ గుజరాత్, థర్డ్ ప్లేస్ కర్ణాటక మూడో స్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ బిట్ 3 సార్లు అడిగింది. మొన్న జరిగినటువంటి ఎగ్జామ్స్లోనే 3 సార్లు అడిగినాడు బిట్టు, గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెంట్. 3 సార్లు రివిజన్ చేసినాడంటే ఇక్కడ ఉన్నటువంటి బిట్లు మళ్ళీ అడుగుతున్నాడు అంతే అర్థం. అర్థమవుతుందండి? సో జలియన్ వాలాబాగ్ దురంతం ఏ ప్రదేశంలో జరిగింది? ఎక్కడ జరిగింది? అమృత్సర్లో జరిగింది. అమృత్సర్ ఎక్కడ ఉంది? పంజాబ్లో ఉంది. ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13వ తేదీని జరిగింది. సో ఈ అమృత్సర్లో జరిగినటువంటి జలియన్ వాలాబాగ్ దురంతం కారణం చేతనే నైట్ హుడ్ బిరుదుని తిరస్కరించినాడు మన రవీంద్రనాథ్ ఠాగూర్. గుర్తుపెట్టుకోండి, రవీంద్రనాథ్ ఠాగూర్ సర్ అనేటువంటి బిరుదుని, లవ్లీవుడ్ బిరుదుని, నైట్వుడ్ బిరుదుని తిరస్కరించినాడు. కారణం ఏంటంటే జలియన్ వాలాబాగ్ దురంతమే. ఓకేనండి? సో నెక్స్ట్ చూడండి, గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని మనం ఏ నగరాన్ని అంటాం? బెంగళూరు. అలాగే డ్రాగన్స్బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి? డ్రాగన్స్బర్గ్ అనగానే మీకు గుర్తు రావాల్సినటువంటి మాట ఆఫ్రికా ఖండం. డ్రాగన్స్బర్గ్ పర్వతాలు ఏ ఖండంలో ఉన్నాయి అంటే ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి పెద్ద పర్వతాలు, ఎత్తైన పర్వతాలు. డ్రాగన్స్బర్గ్ ఏ ఖండంలో ఉన్నాయి? ఆఫ్రికా కాంటినెంట్లో ఉన్నాయన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ గమనించినట్లయితే మిత్రులారా, 2024 ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరిగాయి? 2024 ఒలింపిక్స్ క్రీడలు ఎక్కడ జరిగాయి అంటే ప్యారిస్లో జరిగాయండి. ఎక్కడ జరిగినాయండి? ప్యారిస్లో జరిగినాయండి. సో 2026వ సంవత్సరానికి గాను కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి? 2026వ సంవత్సరానికి గాను కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరగబోతున్నాయి అంటే స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరగబోతున్నాయండి. ఎక్కడ? స్కాట్లాండ్ రాజధాని గ్లాస్గోలో జరగబోతున్నాయి. అయితే ఈ గ్లాస్గోలో ఈ కామన్వెల్త్ గేమ్స్ జరగడం అనేది రెండవసారి. మొదటిసారి ఎప్పుడు జరిగినాయి అంటే 2014లోనే మొదటిసారి ఇది ఆతిథ్యం ఇచ్చింది. అయితే యాక్చువల్గా 2026 నాటికి కామన్వెల్త్ గేమ్స్ అనేటివి ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉండింది. కానీ ఆర్థిక భారాన్ని భరించలేక ఆస్ట్రేలియా మేము జరపలేమని చెప్పడంతో స్కాట్లాండ్ దేశం దాని ఆతిథ్యాన్ని స్వీకరించింది అన్నట్టు. సో నెక్స్ట్ చూడండి, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? సో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుని ఏ రంగంలో ఇస్తారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో ఇస్తారండి. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఇస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, పసిఫిక్ మహాసముద్రానికి పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు? ఫెర్డినాండ్ మ్యాగ్లిన్ అనేటువంటి వ్యక్తి అండి. ఫెర్డినాండ్
మ్యాగ్లిన్ అనేటువంటి వ్యక్తి ఆయన ఎవర్రా అంటే పోర్చుగీస్ వ్యక్తి అండి. ఎప్పుడు పెట్టినారా అంటే 1520వ సంవత్సరంలో పెట్టడం జరిగింది. ఎవరికి? మహాసముద్రానికి, అతిపెద్ద మహాసముద్రమైన పసిఫిక్ మహాసముద్రం అని పేరు పెట్టిండేది ఫెర్డినాండ్ మ్యాగ్లిన్ అనేటువంటి పోర్చుగీస్ నావికుడు అండి. సో నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ మళ్ళీ 2 సార్లు అడిగినాడు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్ ఎవరు? ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి ఇస్రో చైర్మన్ ఎవర్రా అంటే వి నారాయణ్. ఎవరండి? వి నారాయణ్. లాలా లజపతి, నెక్స్ట్ బిట్ చూడండి, లాలా లజపతి రాయ్ని కొట్టినందుకు గాను ఆ కొట్టినటువంటి వైస్రాయ్ని చంపినటువంటి వ్యక్తి ఎవరు అని ప్రశ్న అడిగాడు. ఎంత మంచి బిట్టు చూడండి. లాలా లజపతి రాయ్ని కొట్టినందుకు ఆ కొట్టినటువంటి వైస్రాయ్ని చంపేయడం జరిగింది. ఆయన ఎవరు అన్న విషయానికి వచ్చినప్పుడు మన కింగ్ భగత్ సింగ్. ఎవడండి? భగత్ సింగ్. ఇంకొక బిట్, ఇంపార్టెంట్ బిట్. సో స్టెథోస్కోప్ను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు? రీనే లెన్నేక్. సో వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఉప్పు సత్యాగ్రహం పైన మళ్ళీ బిట్ రిపీట్ అయింది చూడండి. 1930వ సంవత్సరం, ఇప్పుడు 1930లో దండి మార్చ్ జరిగింది కదండి, అంటే ఉప్పు సత్యాగ్రహం జరిగింది కదండి. సో ఆ జరిగినటువంటి ఆ ఉప్పు సత్యాగ్రహాన్ని గమనించినటువంటి అమెరికన్ పాత్రికేయుడు ఎవరు? రైటర్. ఎవరండి? న్యూస్ రిపోర్టర్. ఆ జరిగినటువంటి ఉదాంతాన్ని మొత్తం, ఆ జరిగినటువంటి సత్యాగ్రహాన్ని మొత్తం అబ్జర్వ్ చేసినటువంటి రిపోర్టర్ ఎవరు అన్న విషయానికి వచ్చినప్పుడు వెబ్ మిల్లర్ అనేటువంటి వ్యక్తిని మనం చూసేసుకోవాలండి. వెబ్ మిల్లర్ అనేటువంటి వ్యక్తి రిపోర్టర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఉప్పు సత్యాగ్రహాన్ని అంతా రాయడం జరిగిందండి. తర్వాత నోటా, మన ఎలక్షన్స్లో నోటాకు బటన్ నొక్కుతుంటాం చూడండి. సో ఈ నోటాని ఎప్పుడు ప్రారంభించారు? చాలా ఇంపార్టెంట్ అండి. నోటాని ఎప్పుడు ప్రారంభించారు అంటే 2013లో ప్రారంభించడం జరిగిందండి. అయితే అప్పుడు ఎక్కడ ఎలక్షన్స్ జరిగినాయి అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఢిల్లీలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలలో నోటాని ఉపయోగించడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 2013. సో నెక్స్ట్ డ్రీమ్స్ అండ్ ట్రిప్స్ పదాలు దేనికి సంబంధించినవి అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTOకి సంబంధించినవి. ఇవి ట్రేడింగ్కి సంబంధించినటువంటి పదాలు అన్నట్టు, వ్యాపారానికి సంబంధించిన పదాలు. అయితే ఈ WTO ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందా అంటే జెనీవాలో ఉంది. అయితే ఈ WTOని ఎప్పుడు ఏర్పాటు చేసినారంటే 1995 జనవరి 1న ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు రావడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ కాబట్టి చెప్పడం జరిగిందండి. చూడండి, గమనించండి. 2025 హ్యాపీనెస్ ఇండెక్స్లో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం. నెత్తి నోరు కొట్టుకొని నేను చెప్పాను, ఎగ్జామ్స్ ముందుగానే మనం వీడియో రిలీజ్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా బిట్ వస్తుందయ్యా అని చెప్పాను. మీరు చూసింటే కనుక ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసింటారు. ఎందుకంటే మనం సూచికలు, స్థానాలు, భారతదేశ స్థానం అనేటి ఒక వీడియో చేసినాము. ఇకపైన కూడా ఎవరైనా నిద్రపోతా ఉంటే మేల్కొని చూడండి హ్యాపీనెస్ ఇండెక్సెస్. ఎందుకంటే ఖచ్చితంగా బిట్ ఉంటుందండి. ఖచ్చితంగా ఏదో ఒక ఇండెక్స్ పైన బిట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో గమనించండి మిత్రులారా, హ్యాపీనెస్ ఇండెక్స్లో మనకు ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఫిన్లాండ్ అండి. ఇది 8 సంవత్సరాలుగా ప్రథమ స్థానంలోనే ఉంది. ఇప్పుడు ఇది ప్రథమ స్థానంలో ఉండడం ఇది 8వ సారి. తర్వాత స్థానంలో డెన్మార్క్, ఆ తర్వాత స్థానంలో ఐస్లాండ్. ఆర్డర్గా అడగొచ్చు. మరి చూడండి 1, 2, 3 మొదటి 3 స్థానాలు అడగచ్చు. అయితే హ్యాపీనెస్ ఇండెక్స్లో మన భారతదేశ స్థానము 118 అండి. 118. అదే 2024కి సంబంధించి 126వ స్థానంలో ఉందండి. 2024కి సంబంధించి 126వ స్థానంలో ఉంది మన భారతదేశం. బిట్ అడగచ్చండి, మన భారత పైన అడగచ్చు, లేదా ఫస్ట్ ప్లేస్ పైన కూడా మళ్ళీ అడగచ్చు. సో గమనించండి. నెక్స్ట్ చూడండి, 2023 ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్ ఇండెక్స్లో
ప్రపంచ బ్యాంక్ లాజిస్టిక్స్ ఇండెక్స్ సూచికలో భారత్ యొక్క స్థానం ఎంత? సూచికల పైన బిట్ ఖచ్చితంగా ఉంటుంది. వీడియో చూడకపోతే మళ్ళీ తిరిగి వెళ్ళేసి సూచికలు అనేసి వీడియో చేస్తున్నాము, దాన్ని చూడండి, ఒక మార్కు మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ చూడండి, ఈ సూచికలో భారత్ యొక్క స్థానం 38వ స్థానం. ఎంతండి? 38వ స్థానం. 38వ స్థానం అండి. అయితే ప్రథమ స్థానంలో ఉన్నటువంటిది సింగపూరు, ద్వితీయ స్థానంలో ఉన్నది ఫిన్లాండ్, తృతీయ స్థానంలో ఉన్నది జర్మనీ. ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానంలో ఉన్నటువంటి 3 దేశాలండి. అయితే ఈ ప్రపంచ బ్యాంక్ యొక్క లాజిస్టిక్స్ ఇండెక్స్లో మన భారత యొక్క స్థానం ఎంత అంటే 38వ స్థానం. 38వ స్థానం. నెక్స్ట్ చూడండి, ఇంపార్టెంట్ అండి, మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్ ఇడ. బ్రహ్మోస్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి, బ్రహ్మోస్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ఎవరి సంయుక్త కృషితో ఏర్పాటు చేయడం జరిగింది? ఎవరెవరి సంయుక్త కృషితో ఏర్పాటు చేయడం జరిగింది అంటే మన భారతదేశము మరియు ఇండియా యొక్క సంయుక్త కృషి చేత ఈ బ్రహ్మోస్ సోనిక్ క్రూజ్ క్షిపణిని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఈ క్రూజ్ పైన క్షిపణిల పైన కూడా బిట్ అడుగుతున్నాడు, ఎందుకంటే రీసెంట్గా యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి. నెక్స్ట్, రఫేల్ యుద్ధ విమానాలు ఏ దేశం నుండి తీసుకోవడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ దేశం అండి? ఫ్రాన్స్ దేశం నుండి మనం తీసుకోవడం జరిగింది. అయితే చూడండి, గమనించండి, దానిపైన బిట్ వస్తుందంటే ఆ లొకేషన్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన్ కింద మన రైతులకు లభించేటువంటి మొత్తం నగదు ఎంత? ఏ పథకం కింద అండి? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద మన రైతులకు లభించేటువంటి మొత్తం నగదు ఎంత అంటే 6,000 రూపాయలండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 6,000 రూపాయలు. 6,000 రూపాయలని 3 విడతలుగా ప్రదానం చేస్తారు. అయితే అదే మన ఆంధ్రప్రదేశ్లో అయితే అన్నదాత సుఖీభవ, ఏ పథకం అండి? అన్నదాత సుఖీభవ అనే పథకం కింద 14,000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రైతులకు నగదు రూపంలో ఇవ్వడం జరుగుతుందండి. ఎంత అండి? 14,000 రూపాయలు. సో మొత్తంగా 20,000 రూపాయలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఈ పథకం కింద ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ చూడండి, స్టేడియంస్ పైన బిట్ అడుగుతున్నాడు. చాలా అది ఏమని అడుగుతున్నాడు అంటే కింది వాటిని జతపరచండి లేదా మిస్ మ్యాచ్డ్ ఏది అనేసి అడుగుతున్నాడు. గ్రంథాలు, రచయితలు, స్టేడియాలు అనేసి అడుగుతున్నాడు. గమనించండి, వాకండే స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే ముంబై, మరియు చెక్ ప్యాక్ స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే చెన్నై. వీటిపైన బిట్ ఉంది, జతపరచండి అనేసి. కలకత్తా స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే హిడెన్బర్గ్. అరుణ్ జైట్లీ స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే ఢిల్లీ. అర్థమవుతుందండి? వాకండే స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే ముంబై, చెక్ పాక్ స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే చెన్నై, హిడెన్బర్గ్ స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే కలకత్తా, అరుణ్ జైట్లీ స్టేడియం ఎక్కడ ఉందిరా అంటే ఢిల్లీ. జతపరచండి అనేసి మిస్ చేసి ఇస్తాడు అనమాట, జంబ్లింగ్లో ఇస్తాడు. సో అలా ఇచ్చినటువంటి ప్రశ్న ఇది. నెక్స్ట్ చూడండి, గమనించండి, రాష్ట్రపతుల వరుస క్రమం అడిగినాడండి. ఎంత ఈజీ బిట్ చూడండి. రాష్ట్రపతులను ఒక ఆర్డర్గా రాస్తే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే రాష్ట్రపతుల వరుస క్రమాన్ని డైరెక్ట్గా అడిగేసిండు, జంబ్లింగ్ చేసి బిట్లు అది ఇది అనేసి చెప్పేసి. అయితే వరుస క్రమాన్ని గమనించినట్లయితే వరుసగా ఒక 3 చూసుకోండి చాలు, ఎక్కువ అవసరం లేదు. రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్, అలాగే తర్వాత జాకీర్ హుసేన్, అలాగే తర్వాత వివి గిరి ఆర్డర్ 4 చాలు మనకు. అర్థమవుతుందండి? సో గమనించండి, వాటిని కూడా ఎట్లా గుర్తుపెట్టుకోవాలరా దేవుడా అన్న విషయానికి వస్తే కనుక రాజేంద్ర అనేటువంటి వ్యక్తి సర్వే కోసం జాకీర్తో కలిసి గిరిని ఎక్కాడు. చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. రాజేంద్ర అనేటువంటి వ్యక్తి సర్వే కోసం జాకీర్తో కలిసి గిరిని ఎక్కాడు. జాకీర్తో కలిసి ఏమెక్కినాడండి? గిరిని ఎక్కాడు. అయితే అక్కడ రాజేంద్ర అంటే బాబు రాజేంద్ర ప్రసాద్, సర్వే కోసం అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ అంటే జాకీర్ హుసేన్, గిరి అంటే
వివి గిరి అని గుర్తుపెట్టుకోవాలండి. సో తర్వాత మా కొద్ది తెల్ల దొరల దొరతనం, మా కొద్ది తెల్ల దొరతనం, మా కొద్ది తెల్ల దొరతనం అన్నటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే గరిమెల్ల సత్యనారాయణ. గరిమెల్ల సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి మా కొద్ది తెల్ల దొరతనం అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ మనము ఈ కాన్సెప్ట్ పైన కూడా ఒక వీడియోనే చేయడం జరిగింది. ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు అండి, ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. ఎగ్జాంపుల్గా మీరే గమనించండి. సో మొదటి బిట్ చూడండి, కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్. స్టడీ ఆఫ్ ఇన్సెక్ట్స్ అంటే కీటకాల గురించిన అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ఎంటమాలజీ అంటారండి. నేను నీట్గా ఒక వీడియోనే చేసి పెట్టినానండి అధ్యయన శాస్త్రాల పైన, చూడండి. మీకు ఎక్సెస్ ఆఫ్ బిట్స్ కూడా దొరుకుతాయి దాంట్లో, ఇంకా కొత్త అధ్యయన శాస్త్రాలు కూడా దొరుకుతాయి, ఎక్స్ట్రా జీకే కూడా దొరుకుతుంది. చూడండి, అక్కడ కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఎంటమాలజీ అని చెప్తామండి. అలాగే పర్వతాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని, పర్వతాల గురించి అధ్యయనం స్టడీ ఆఫ్ మౌంటైన్స్ని ఏమంటాం అంటే ఓరోగ్రఫీ అంటారండి. ఏమంటాము? ఓరోగ్రఫీ అంటాము. అలాగే స్టడీ ఆఫ్ ఫిషెస్, చేపల యొక్క అధ్యయన శాస్త్రం, చేపల యొక్క అధ్యయన శాస్త్రం, చేపల పెంపకం కాదండి, మళ్ళీ అక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. చేపల యొక్క అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు అంటే ఇక్తియాలజీ అంటారండి. ఏమంటారండి? ఇక్తియాలజీ అని చెప్తారండి. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. న్యూమస్మాటిక్స్, నాణ్యముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం, అది కూడా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి బిట్. న్యూమస్మాటిక్స్ అధ్యయనాల గురించి, నాణ్యాలు, కాయిన్స్, స్టడీ ఆఫ్ కాయిన్స్. అలాగే చూడండి, చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇక్తియాలజీ అంటామండి. అలాగే పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే హెర్పటాలజీ లేదా సర్పెంటాలజీ అంటారండి. హెర్పటాలజీ ఏమంటారండి? హెర్పటాలజీ లేదా సర్పెంటాలజీ అని కూడా పిలుస్తారండి. హెర్పటాలజీ అనేసి మనకు ఆప్షన్స్లో ఇచ్చినాడు కాబట్టి హెర్పటాలజీ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే అంతర్జాతీయ యోగా డే. చూడండి, అధ్యయన శాస్త్రాల పైన బిట్టు ఖచ్చితంగా పడుతుంది. నేను వాటి కోసం అనేసి ఒక వీడియో చేస్తున్నాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అందరూ వెళ్ళేసి అధ్యయన శాస్త్రాల గురించి తెలుసుకోండి, ఒక మార్కుని గెలుచుకోండి. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ యోగా దినోత్సవం పైన బిట్ అడిగిండు. మ్యాచ్ చేయండి, జతపరచండి అనేటువంటి వాటిపైన. అంతర్జాతీయ యోగా డే జూన్ 21. అంతర్జాతీయ యోగా డే జూన్ 21. అలాగే అంతర్జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడంటే ఆగస్టు 29. ధ్యాన్చంద్ బర్త్డే అని చెప్తుంటా కదా, ఆగస్టు 29. యువజన దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 12. అలాగే ఓటర్ల దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 25. ఓటర్ల దినం ఎప్పుడు అంటే జనవరి 25. గమనించండి మిత్రులారా, డేట్స్ అడుగుతున్నాడు, అధ్యయన శాస్త్రాలు ఖచ్చితంగా అడుగుతున్నాడు, పుస్తకాలు రచయితలు ఖచ్చితంగా అడుగుతున్నాడు. అలాగే రీసెంట్గా జరిగినటువంటి గేమ్స్ ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతున్నాడు. అవునా కదా? యుఎన్ఓ పైన 2 బిట్లు అడుగుతున్నాడు, ఒకటి స్టాండర్డ్ జీకే, ఒకటి కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. మరో విషయం ఏంటంటే స్టాండర్డ్ ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్స్లో మనం కంపేర్ చేసుకుంటే కనుక ఇక్కడ ఎక్కడైనా చూడండి, మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి స్టాండర్డ్ జీకే పైనే పడినాయి, కరెంట్ అఫైర్స్ పైన పడినాయి, కానీ ఎక్కువ పర్సెంటేజ్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వట్లేదు. అది కంటిన్యూ అయినా చేయొచ్చు, మన కర్మ దరిద్రం బాగలేకపోతే మనకు కరెంట్ అఫైర్స్ ఎక్కువైనా కూడా ఇవ్వచ్చు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్లో స్టాండర్డ్ జీకే పైన ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ పైనే ఎక్కువ ప్రశ్నలు అడగడం జరిగింది, కరెంట్ అఫైర్స్ పైన తక్కువ బిట్లు అడగడం జరిగింది. 90% జీకే పైనే అడిగినాడు, స్టాండర్డ్ జీకే పైన. సో కరెంట్ అఫైర్స్ చూస్తే కనుక ఎక్కడ 2-3 తగులుతూ ఉన్నాయి, కానీ అంత స్టాండర్డ్ జీకే పైనే ఉంది. కాబట్టి స్టాండర్డ్ జీకేని బాగా చూసుకోండి, అధ్యయన శాస్త్రాలు బాగా చూసుకోండి, బుక్స్ బాగా చూసుకోండి. బుక్స్ పైన నేను ఒక కొత్త వీడియో చేస్తాను రేపు మళ్ళీ. బుక్స్ బాగా చూసుకోండి. అలాగే ఇండెక్సెస్, సూచికల పైన బిట్ ఖచ్చితంగా అడుగుతున్నాడు, బాగా చూసుకోండి. యుఎన్ఓ గురించి బాగా చూసుకోండి. ఓకేనండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.